రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏమైందంటే అధ్యక్ష, మరి మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళి స్టే తెచ్చింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ పై స్టే తెస్తే మనం సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ స్టేను వేకేట్ చేపించి మేము త్రాగునీటి కోసం ఈ పని చేసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వాన్ని మరి సుప్రీంకోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించి మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా పనులు మనం కొనసాగించుకున్నాం అధ్యక్ష. అయితే ఆ రోజు మనకు నీటి కేటాయింపులు లేవు గనక మనం దాన్ని మన సాగునీటి ప్రాజెక్టుగా చూపించుకునే అవకాశం లేదు. కానీ మనము ఒకవైపు ట్రిబ్యునల్లో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. మనము తొందరగా రిజర్వాయర్లు కట్టి పనులు చేసుకుంటే రేపు ఏం జరుగుద్దంటే మనకు రైట్ ఏర్పడుతుంది, ట్రిబ్యునల్లో వాటర్ అలొకేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం దాన్ని ముందుకు తీసుకొని పోయినాం. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 1 TMCకి తగ్గించారన్నారు. వాస్తవానికి తగ్గించింది ఓన్లీ మోటార్లు పెట్టే విషయంలోనే. టన్నెళ్లు 2 TMCలకు తవ్వాం, రిజర్వాయర్లు మొత్తం కూడా అదే విధంగా కట్టాం, పంప్ హౌస్ కూడా 2 TMCలకు చేశాం. ఓన్లీ మనం ఆయకట్టు వచ్చినప్పుడు మిగతా 1 TMCకి మోటార్లు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే నేను గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం ఇందులో మనం ముందుకు అడుగులు వేశాం. ఒకటి 45 TMCలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్ చూపించి ఇంకొక 45 TMCలు గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లించింది కనుక నాగార్జున సాగర్ పైభాగాన మనకు 45 TMCలు వాడుకునే అవకాశం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఆ 90 TMCలు నికర జలాలు దీనికి కేటాయించి మనము మన CWCకి KRMBకి మన DPR పంపించి పర్మిషన్స్ అడిగాం. అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే కూడా మనం గట్టిగా కొట్లాడి మీరు అప్పర్ భద్రాకు కర్ణాటకకు ఎట్లిస్తారు మాకు ఎట్లియ్యరన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం, ఆ DPR పరిశీలన జరిగింది. ఇప్పటికి 6 అనుమతులు కూడా వచ్చినాయి. అటవీ అనుమతి, CEA అనుమతి, అదేవిధంగా CSMRS అనుమతి, గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి, భూగర్భ జల బోర్డు అనుమతి, అదేవిధంగా EAC ఎన్విరాన్మెంట్ EAC కూడా రికమెండ్ చేసింది. EAC రికమెండ్ చేసి ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఒకసారి EAC రికమెండ్ చేస్తే జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఆ EC మీరు తొందరగా తెప్పిస్తే ఏమవుతుందంటే మనం కాలువలు తవ్వుకోవచ్చు. సాగునీటి కాలువలు తవ్వుకుంటే రైతాంగానికి ఇటు రంగారెడ్డి జిల్లాకు అటు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక EAC రికమెండ్ చేసి ఉన్నది. EAC ఎప్పుడు రికమెండ్ చేసిందంటే 10/8/2023 నాడు EAC రికమెండ్ చేసింది కనుక మీరు దాని మీద దృష్టి పెట్టి EC తెచ్చేసినట్టయితే మనం పంట కాలువలు తవ్వుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లయితే కల్వకుర్తి నెట్టంపాడులో మేము నీళ్ళు ఇచ్చి సాగునీటి సౌకర్యం కల్పించినామో ఇక్కడ కూడా మేజర్ పనులన్నీ అయిపోయినాయి. పంట కాలువలు దవ్వి నీళ్ళు ఇచ్చే పనిని చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి మనం సెక్షన్ 3ని సాధించుకున్నాం. సెక్షన్ 3 అనేది మనకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయి. ఇప్పుడు రాయలసీమకు రేపు పోతిరెడ్డిపాడ నీళ్లు ఆపాలంటే సెక్షన్ 3 ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 6 నెలల్లో ట్రిబ్యునల్ యొక్క నీటి కేటాయింపులు జరిగేటట్టుగా మీరు బలమైనటువంటి వాదనలు వినిపిస్తే మనకు కృష్ణాలో బ్రహ్మాండమైనటువంటి వాటా వచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద ఎందుకంటే సెక్షన్ 3 రావడానికి మనం కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఫైనల్ గా దాన్ని మనం సాధించినాం. అందువల్ల దాంట్లో మీరు బలమైన వాదనలు వినిపిస్తే మనము ఈ 299 కాదు దాదాపు 600 TMCలకు పైగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా. మేడిగడ్డ విషయంలో కూడా నేనేమంటున్నా అంటే దయచేసి వర్షాకాలం వస్తుంది, వర్షాలు వచ్చే లోపు దాన్ని సేఫ్ జోన్ కు తీసుకుపోతే మొత్తం బ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కనుక దాని మీద యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా వారిని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. మిగతా విషయాలు యాక్చువల్ గా నాకు SLBC విషయంలో అదే విధంగా మిగతా గౌరవ సభ్యులు మంత్రులు అడిగారు. నేను ప్రిపేర్డ్, మీ సమయం లేదంటున్నారు కనుక మీ మీద గౌరవం కొద్దీ నేను మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.